నమస్తే సార్. మేడం నమస్తే స్వప్న గారు నమస్తే. సార్ మీరైతే కనుక సూపర్ కోడ్ అనేది Yes, 1 డేట్స్‌లో మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ అయితే కనుక 100% బావుంటుంది. ముఖ్యంగా వచ్చేసి 1/1 కోడ్ అయితే ఇంకా బెస్ట్ అని చెప్పారు సార్. మరి ఈ ఆగస్ట్‌లో మీరైతే ఆగస్టు 19న కండక్ట్ చేస్తూ ఉన్నారు రీమ్యారేజ్ అనేది. సో ఎవరెవరు అయితే కనుక ఇప్పటిదాకా మీ జీవితంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాము, పెళ్ళైన దగ్గర నుండి మా లైఫ్ అస్సలు బాలేదు అని బాధపడుతున్నారు, వాళ్ళైతే కనుక ఒక్కసారి కింద ఇస్తున్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. సార్ అయితే మరిన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు 1/1 సూపర్ కోడ్ అనేది ఆగస్టు 19th అన్నారు. కానీ నాకు వచ్చిన డౌట్, అలాగే మా ప్రేక్షకులకు కూడా ఉన్న డౌట్ ఏంటంటే ఆగస్టు 1 కూడా అదే కోడ్, 10th ఉంది, 28th కూడా ఉంది. మరి ఆ డేట్స్ లో ఎందుకు చేయట్లేదు, ఓన్లీ ఆగస్టు 19th ఎందుకు తీసుకున్నారు అనేది అయితే మాకు చాలా మందికి డౌట్ ఉంది. చెప్పండి సార్. ఇప్పుడు మేము యాక్చువల్గా మనకి ఏదైనా సమస్య వచ్చింది అని అంటే ఫస్ట్గా మన స్ఫురణకు వచ్చేది ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ అనగానే ఇక్కడ నిజంగా కూడా మనం జన్మించిన దగ్గర నుంచి ఈ ఆస్ట్రాలజీ మనని అమ్మమ్మల స్టేజ్ నుంచి కొన్ని అంటే దాదాపు 10,000 సంవత్సరాల బ్యాక్ నుంచి మన జీవితాల్లో ఇమిడిపోయి ఉన్నది. ఇప్పుడు మనం దాన్ని కొంచెం అవాయిడ్ చేయాలని మన మనసు ఒప్పుకో, సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేయదు అసలే, అప్పటి నుంచో ఉంది కదా అంటుంది. దానిలో భాగంగా యాక్చువల్గా ఈ సూపర్ కోడ్ అనేది ప్రతి ఇయర్ వస్తుంది. మనకు 2026లో ఆగస్టు నెలలో వచ్చింది. ఆగస్టు 1 తారీఖు నాడు సూపర్ కోడే, కానీ అక్కడ ఆషాఢ మాసంలో ఇంకా ఉన్నది. మనం దీంట్లో మోటివేట్ చేయాలంటే చాలా కష్టం. కొంతమంది ఉంటారు, లేదు నేను న్యూమరాలజీనే పాటిస్తా అంటే దానికి బెస్ట్ ఆప్షన్ ఇచ్చాం. కొంతమంది ఆన్లైన్లో చేసుకుంటున్నారు, చేసుకోవచ్చు. ఆగస్ట్ 1 తారీఖు రోజు ఇది చాలామంది గురువులు చేస్తున్నారు, మనం కూడా దాన్ని డైరెక్ట్ చేసాం. చేసుకోవాలంటే చేసుకోవచ్చు, తక్కువ రేషియోలో. చాలామంది అన్నీ అనుకుంటున్నారు, తర్వాత మళ్ళీ ఎవరో పక్కలు చెప్పగానే అవును ఆషాఢ మాసం వద్దొద్దు అని మళ్ళీ మానేస్తున్నారు. సో కాబట్టి మనం డిమాండ్ చేస్తలే, ఫోర్స్ చేస్తలేదు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్, మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అది సూపర్ కోడే, 100% సూపర్ కోడే. దాన్ని మనం కిల్ చేయలేం సెంటిమెంట్ని. ఇంకోటి వచ్చేసి మళ్ళీ మనకు 10వ తారీఖు, ఇది కూడా సూపర్గా ఉంది, ఇది కూడా చాలా బాగుంది. కానీ చాలామంది ఆషాఢ మాసం, ఇక్కడ వీళ్ళు కొంచెం వెనక్కి తగ్గుతున్నారు. మనం దాన్ని కాంప్రమైజ్ చేయలేం, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ని ఈ డేట్లతో కాంప్రమైజ్ చేయలేమని మేము నిర్ణయించుకున్నాం. అప్పుడు మేము రీడ్ చేయగా వచ్చింది ఏంటంటే ఈ సూపర్ కోడ్లలో 19 మనకు చాలా వండర్ఫుల్గా ఉంది, కాబట్టి దీంట్లో లాగించేద్దాం అని చెప్పేసి ఫిక్స్ చేసాం. 28 అస్సలు నేను ఎప్పుడు కూడా ప్రిపేర్ చేయలేదు, మా గురుగారు కూడా ప్రిపేర్ చేయలేదు దీన్ని. ఎందుకు అని అంటే కోడ్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు 2 + 8 28, 2 అంటే చంద్రుడు, 8 అంటే శని మహాభగవానుడు. వీళ్ళిద్దరు పక్క పక్కనే కూర్చుంటే ఏర్పడే సూర్యుడు ఏదైతే ఉందో ఈ 8వ నెంబర్కి శత్రువు. సో వీళ్ళు తండ్రి కొడుకులే అయినా కూడా బద్ధ శత్రువుల నావిగేషన్ ఉంటుంది మధ్యలో. కాబట్టి ఇంకోటి, నేను ఎప్పుడు కూడా 28 నేను అసలు రికమెండ్ చేయను. ఎందుకంటే 8వ నెంబర్ ఎక్కడున్నా కూడా, అది పక్కనే ఉన్నాయండి, లోపలనే ఉన్నాయండి, ఇటు పక్క ఉన్నాయండి, అటు పక్క ఉన్నాయండి, ఎక్కడున్నా కూడా దాన్ని ఆపుతూ ఉంటుంది, స్ట్రగ్లింగ్ చేస్తూ ఉంటుంది, సునామీని సృష్టిస్తూ ఉంటుంది జీవితాలలో. నేను రికమెండ్ చేయను, మా గురుగారు నేర్పిన ప్రకారం నేను రికమెండ్ చేయను. ఎవరైనా చేస్తారంటే నేను తెలిసి ఇప్పటివరకు నా ఎక్స్పీరియన్స్ నేను చూసినప్పుడు ఏ గురువు దాన్ని రికమెండ్ చేయలే. కాబట్టి దాన్ని వాడద్దు. 1/1 కోడ్ అయినప్పటికీ కూడా దాన్ని ఎవరు వాడరు. అవాయిడ్ చేయటమే బెటర్. ఎందుకంటే అది అంత సూటబుల్ కాదు. అనుమానం అనేది ఒక పక్కన పీకుతూ ఉంటుంది, మీకు కంపల్సరీ అదే జరిగింది అనిపిస్తుంది. సపోజ్ ఏదన్నా మీకు వైబ్రేషన్లో కొంచెం తేడా వచ్చింది, కొద్దిగా డిలే అవుతుంది, దాని మీద బీగుతుంది. ఎప్పుడైతే నీ సబ్ కాన్షియస్ 10 సార్లు బీకింది అనుకోండి, అటే డైవర్షన్ వచ్చింది అనుకోండి, అటే లాగుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా అదే జరుగుద్ది. అదే కదా శాస్త్రం చెప్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, నువ్వు ఏది 10 సార్లు అనుకుంటావో అదే జరుగుతుంది. అదేంది అది దానివల్లనే అంటే అదే జరుగుతుంది. కాబట్టి మేము అలాంటి రిస్కులు చేయదలుచుకోలే. ఏదైనా సాధ్యమైనంత వరకు మనం మంచి వైబ్రేషన్ ఇద్దాం. ఎవరైతే 4, 13, 22, 31లో పెళ్ళిళ్ళు చేసుకున్నారో వీళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు దాన్ని దూరం చేద్దాం. 3, 12, 21 పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగుండదు, వీళ్ళని మనం బాగు చేద్దాం. తర్వాత 5, 14, 23 పిల్లలకు సంబంధించిన రెమెడీ కావాలి, వీళ్ళని మంచిగా దీవిద్దాం, మంచిగా యూనివర్సిటీతో వాళ్ళని ఆశీర్వదింపజేద్దాం, ఆది దంపతుల కటాక్షం ఇప్పిద్దాం, వాళ్ళ దీవెనలు ఇప్పిద్దాం. ఆటోమేటిక్ పిల్లలు కలుగుతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళు పడే సంతోషం, ఆ సంతోషంలో వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ అసలు వండర్ఫుల్, వాల్యూ కట్టలేం దానికి. సో ఇంకోటి మళ్ళీ 8, 17, 26 ఇది సునామీ డేట్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది, బాగా స్ట్రగుల్ అవుతున్న నెంబర్ అది. అక్కడ హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది, ఏం చేశారు గురుగారు అసలు మామూలు కాదు మా లైఫ్ అనుకుంటారు. 7, 16, 25 దగ్గరగా విడిపోతా అనుకున్న జంటలను కలిపామనుకోండి, ఎంత పుణ్యం.
అంతే. ఈ ప్రపంచంలో చాలామంది పెద్ద మనుషులు ఉంటారు, చాలామంది గురువులు ఉంటారు, చాలామంది దేవతలు ఉంటారు. వీళ్ళెవ్వరు కూడా విడగొట్టాలని చూడరు, కలపాలని చూస్తారు భార్యాభర్తల్ని. మరి ఆ ప్రయత్నం చేస్తున్నాం, ఎంత బ్లెస్సింగ్ ఉంటుంది. అంతేగా. కాబట్టి ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం మా నెంబర్లు ఎందుకు చేసుకోకూడదు, 2, 11, 20, 29 ఎందుకు చేసుకోకూడదు అని రివర్స్ అడుగుతున్నారు. వాళ్ళు కూడా చేసుకోవచ్చు. 9, 18, 27 వాళ్ళు కూడా చేసుకోవచ్చు. 6, 15, 24 వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మరుభంగ ధారణ. ఎవరికైతే రిలేషన్షిప్లో బాగా ఇబ్బంది ఉంది, ఎవరికైతే ఆర్థికమైన సమస్యలు ఉన్నాయి, ఎవరికైతే ఎదుగుదలలో ప్రాబ్లం ఉంది, ఎవరికైతే ఆరోగ్య సమస్యలు బాగున్నాయి, ఎవరికి పిల్లలు లేరు, ఆడపిల్లలే ఉన్నారు, మగ పిల్లలు లేరు, మాకు వంశోద్ధారకుడు లేడు అని ఎవరు అనుకుంటున్నారు, మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, లబ్ధి పొందొచ్చు. అద్భుతమైన కార్యక్రమం మేడం. డేట్ మీరు అసలు ఇంత కూడా వంక పెడతానికి లేదు. లాస్ట్ పేపర్ డేట్ ఆఫ్ బర్త్లో ఒక చిన్న మాకు అవరోధం వచ్చింది. పెద్దల పండగ అని ఒక పండగ అడ్డం వచ్చింది. అప్పుడు చాలామంది ఇబ్బంది, కొన్ని జంటలు ఆగిపోయినాయి. వద్దు, మాకు పెద్దల పండగ అంటే మాకు చాలా ప్రాముఖ్యత, మేము దానికి ప్రయారిటీ ఇస్తాం, కాబట్టి మేము చేసుకోం గురుగారు అంటే, ఓకే, మీ మానసిక స్థితిని డ్యామేజ్ చేసే పరిస్థితిని మనం చేయకూడదు. ఎందుకంటే అది మీ మనసులో ఉంటేనే జరిగి తీరుతుంది. కాబట్టి ఓకే, హోల్డ్, ఆపాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరంలో చేసుకుంటున్నారు. ఫీజులు అప్పుడే కట్టారు వాళ్ళు, అప్పుడే కట్టి రిజిస్ట్రేషన్ అయిపోయినారు. అయినా కూడా ఆపేసాం, ఎందుకంటే వాళ్ళకి సంతృప్తి లేకపోతే మనం చేయలేము. కాబట్టి ఇప్పుడు చేసుకుంటారు, ఇప్పుడు దే విల్ బి హ్యాపీ, అంతే కదా. సో కాబట్టి ఈ కోడ్ ఆ కోడ్ ఏ కోడ్ లేదు. కల మీ జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంది, మీ పెళ్ళి ఏ డేట్లో జరగని, మీరు ఏ డేట్లో జన్మించని, సో మీకు అనుకూలంగా కావాలి, మీ జీవితం మారిపోవాలంటే ఈ కోడ్ని మీరు వాడుకోవచ్చు. అందరికీ స్వాగతం మనస్ఫూర్తిగా. బట్ కండిషన్ ఏంటంటే త్వరగా నిర్ణయం తీసుకోండి, సమయం లేదు. దానికి కొంచెం నిష్టగా ఉండాల్సిన పీరియడ్ ఉంటుంది, దాన్ని కనీసం పాటించాలి మనం. ఎందుకంటే ఎంత బిజీగా మేము చూడండి, ఇప్పుడు షూటింగ్, రేపు ఇంకో షూటింగ్, ఇలా ఉంటాయి. అయినా కూడా మేము ప్రొవైడ్ చేసుకుంటున్నాం టైమింగ్ని, ఉండాల్సిందే అని చెప్పేసి. ఎందుకంటే యూనివర్స్లో మన సంకేతం బరాబర్ ఉండాలి. ఎస్, నేనున్నాను, నాకు ఎందుకు ఇవ్వవు అని అడగగలిగే కెపాసిటీ ఉండాలి. ఎక్కడో చిన్న పొరపాటు దగ్గర అక్కడ పోయిందిలే అనుకోవద్దు మళ్ళీ. అందుకని చాలా తొందరగా మీరు సిద్ధంగా అండి, కలిసి ప్రయాణం చేద్దాం. దీంట్లో ఈసారి మేము కూడా ఉంటున్నాం కాబట్టి మంచి ఆస్వాదన, బ్యూటిఫుల్ ఈవెంట్ అవుతుంది. ఎంజాయ్ చేద్దాం అందరం కలిసి. అందరికీ స్వాగతం. తప్పకుండా సార్. ఎస్. సో విన్నారు కదా సార్ చెప్పినట్లు కనుక ఈ ఆగస్టు 19న రీమ్యారేజ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు, అది కూడా పవిత్ర క్షేత్రమైన శ్రీశైలంలో అండి. సో ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి, లేకపోతే మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.